హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. మా స్వాములందరూ కలిపి ఈరోజు స్వామివారికి, అయ్యప్ప స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నారు. మా స్వాములు అంటే ఎవరెవరంటే మా హస్బెండ్ ఈ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకున్నారు. మా పెద్దబాబు కూడా అయ్యప్ప మాల వేసుకున్నాడు. కన్యస్వామి అనమాట, కొత్తగా వేసుకున్నాడు. కన్యస్వామి కొత్తగా వేసుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం పడి పూజ పెట్టుకోవాలంట. అందుకని మేము పడి పూజ పెట్టుకున్నాము. ఈరోజు ఈవినింగ్ పడి పూజ, మార్నింగ్ ఇలా పంచామృత అభిషేకం అనమాట. స్వాములందరూ కలిపి అభిషేకానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు. స్వాములు ఎవ్వరూ బయట వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. అందరూ మా చుట్టాలే. తిన మా తమ్ముడు, మా మేనల్లుడు, మా మరిది, వీళ్ళందరూ కలిపి, మా హస్బెండ్, మా బాబు, వీళ్ళ 5గురు కలిపి మాల వేసుకున్నారనమాట. అందరూ కూడా పొద్దున్న సాయంత్రం చాలా నిష్టగా దీక్షగా పీఠం పెట్టుకుని పీఠం దగ్గర చాలా నిష్టగా దీక్షగా చేసుకున్నారనమాట. 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమల కొండకు కూడా వెళ్తారు. ఆ రోజు అభిషేకానికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా పంచామృతానికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, పంచామృతాన్ని తయారు చేసేటప్పుడు స్త్రీలు, ఆడవారు అస్సలు చూడకూడదంట. చాలా పవిత్రంగా వాళ్ళు సిద్ధం చేసుకోవాలట. ఆ స్మెల్ని కూడా వాళ్ళు పీల్చకూడదనమాట. అందుకని వాళ్ళు ఇలా క్లాత్ని మొత్తం అంతా మొహానికి కట్టుకుని మరీ ప్రిపేర్ చేసుకున్నారు ఆ ప్రసాదాన్ని అంతా కూడా. ఒక పక్క ఇంకొక స్వామి, మా గురుస్వామి అనమాట, గురుస్వామి అయ్యప్ప స్వామిని మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారు అభిషేకానికి. అభిషేకం అంటే పంచామృతాలే కాకుండా విభూది, పసుపు, కుంకం, మన భస్మాభిషేకం అంటారు కదా, అలా విభూదితోటి పసుపు కుంకుమతో, ఆవు నెయ్యితో, పాలు పెరుగుతో, ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఇలాంటి వాటన్నిటితో అభిషేకం చేశారు. ఎవరైనా అయ్యప్ప మాల వేసుకుంటే ఆ అయ్యప్ప స్వామి మన ఇంట్లో ఉన్నట్లు. అందుకని అయ్యప్ప మాల చాలా దీక్షగా నిష్టగా చేస్తారు. అభిషేక ప్రియుడే అయ్యప్ప మాల వేసుకున్న వారికి శనీశ్వరుని బాధల నుంచి రక్షింపబడతారని ఆ అయ్యప్ప స్వామి చెప్పారు. మనం దేవుని కార్యక్రమాలు ఏది చేయాలన్నా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి. అలాగే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండటం వల్ల మా ఇంట్లో ఈ సంవత్సరం 2 స్వాములు మాల వేసుకోవడం, మేము అది చూసే భాగ్యం కలగడం మా అదృష్టం. మాతో పాటు మీకు కూడా ఆ భాగ్యం కలగాలని, మీరందరూ కూడా ఈ అభిషేకాన్ని చూసి తరించాలని నేను మీకు వీడియో పెడుతున్నాను. అయ్యప్ప మాల అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అవన్నీ చాలా ఇష్టంగా చేస్తారు. కాళ్ళకి చెప్పులు లేకపోవడం, కింద పడుకోవడం, చన్నీళ్ల స్నానం అన్నీ కూడా. వీళ్ళు ఈ 41 రోజులు ఈ స్వాములు శనీశ్వరునికి ఇష్టమైన పనులన్నీ చేస్తారు. అందుకే శని బాధలు ఉండవు. చాలా ఇష్టంగా, కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేస్తారు. అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడంటండి. అందుకే ఈ అభిషేకాలన్నీ అయ్యప్ప స్వామికి ఇష్టంగా చేస్తారు. పంచామృత శేఖ ప్రియుడే స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియప్ప శరణమప్ప శివ శివ తనయ చల్లి తండ్రి అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప అయ్యప్ప మణికంఠ అయ్యప్ప జ్యోతి స్వరూప
అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వర్ణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప గుణాల వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వర్ణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప గుణాల వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ప్రియుడే శరణమయ్యప్ప అభిషేక ప్రియుడే శరణమయ్యప్ప అభిషేక ప్రియుడే శరణమయ్యప్ప అభిషేక ప్రియుడే శరణమయ్యప్ప పూర్తి ప్రియుడే శరణమయ్యప్ప అభిషేక 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 ప్రియుడే శరణమయ్యప్ప స్వాములు చేసే శరణఘోష అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమట. ఆ శరణఘోషతో అయ్యప్ప స్వామి మన ఇంట్లో కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, అభిషేకం పసుపు కుంకుమలతో ఎంత బాగా కనుల పండగగా చేస్తున్నారో ఈ అభిషేకాన్ని. వీడియో చూస్తున్న మనమందరం కూడా స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ బాక్స్ని బద్దలు కొట్టేద్దాం. స్వామియే శరణమయ్యప్ప. పార్వతీ పుత్రుడే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే 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 శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే
కుళతూర్పుళై బాలకనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప మన హరిహర పుత్రుడు పార్వతీ తనయుడికి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామివారి అనుగ్రహం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు